వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. అప్డేట్స్ లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ ద్వారా నన్ను మీరు అడగగలరండి. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారా, రోజుకి కొన్ని వందల మంది నన్ను అడుగుతూ ఉంటారు కామెంట్స్ ద్వారా. మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా అడగండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే మన వీడియో వందల మందికి వేల మందికి రీచ్ అవుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, కొండపైన జనవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. మీకు కేవలం జనవరి ఫిబ్రవరి నెలకి సంబంధించి ప్రస్తుతం ఉన్న అవకాశాలు సర్వదర్శనము, దివ్య దర్శనం టోకెన్ తీసుకొని కొండపైకి వెళ్ళవచ్చు. అలాగే ఈ రెండు టోకెన్లు కనుక అయిపోతే డైరెక్ట్గా ఫ్రీ క్యూ లైన్లో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో మీరు జాయిన్ అవ్వాలండి. ప్రస్తుతము ఈరోజు మీరు చూసారా, జనవరి 9వ తారీఖు సంబంధించి 402 టికెట్ల సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 402 టికెట్లు, మీరు ఈ వీడియో చూసే టైంకి టికెట్లు కూడా అయిపోతాయి కూడా. సో ఈ రోజు టికెట్లు అయితే ఏమాత్రం లేవు. ఇక రేపటి దర్శనం టికెట్లు అయితే ఈరోజు సాయంత్రం విడుదల చేస్తారు. ప్రస్తుతానికైతే జనవరి 9వ తారీఖు దర్శనం టికెట్లు కూడా అయిపోతాయి మరి కాసేపట్లో చెప్పాలి అంటే. సో నడక మార్గంలో వెళ్లే వాళ్ళకైతే దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్లు శ్రీవారి మెట్టి దగ్గరికి సంబంధించి కేవలం ఒక 2500 ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. అలిపిరి నడక మార్గంలో వెళ్లే వాళ్ళకైతే ఒక 6000 దాకా టోకెన్లు ఖాళీగా ఉన్నాయండి. ఈ రెండు నడక మార్గంలో ప్రస్తుతానికి దర్శనం టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మీలో ఎవరైనా కానీ వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే సర్వదర్శన టోకెన్లు ఈ రోజుకైతే పూర్తి స్థాయిలో అయిపోవచ్చాయి. ఇక జనవరి 10వ తారీఖు సంబంధించి టోకెన్లు ఈరోజు సాయంత్రం మీ అందరికీ విడుదల చేస్తారు. ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, శ్రీవారి సేవ చేసుకోవాలనుకునే వారికి ఏప్రిల్ నెల కోటా అనేది మరొక 2 రోజుల్లో విడుదలవుతుంది. అయినప్పుడు నేను తప్పకుండా మీ అందరికీ మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది. స్వామివారికి సేవ చేసుకోవాలి తిరుమలలో అంటే నవనీత సేవ కావచ్చు, పరకామణి సేవ కావచ్చు, జనరల్ సేవ కావచ్చు, వీటికి సంబంధించి అప్డేట్ రాగానే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేది మరొక 10 రోజుల్లో టీటీడీ యాజమాన్యం వారు ఒకదాని తర్వాత ఒకటి అఫీషియల్గా వెబ్సైట్లో రిలీజ్ చేస్తారండి. దానికి సంబంధించి నేను టెంటేటివ్ డేట్స్ అంటే ఈ డేట్లు నేను ఏదైతే చెప్పబోతున్నానో అవి ఖచ్చితంగా ఉంటాయి. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి అటు ఇటు మార్పు రావచ్చు. అలా వచ్చినట్లయితే నేను అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ ద్వారా మీ అందరికీ చెప్తా. ఆల్మోస్ట్ ఇదైతే కన్ఫర్మ్. ఈ డేట్లు అనేవి కూడా నేను మీ అందరికీ ఇప్పుడు కమెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ బాక్స్లోనూ చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ నెల జనవరి 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి జనవరి నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన విడుదలవుతాయి. అలాగే ఈ నెల జనవరి 22వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించి కళ్యాణోత్సవము, ఆజిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలు విడుదలవుతాయి. అలాగే ఈ నెల జనవరి 22వ తారీఖున ఏప్రిల్ నెలకు సంబంధించి మీ అందరికీ 500 రూపాయల దర్శన టికెట్లు జనవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి. అలాగే జనవరి 23 ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి. అలాగే జనవరి 23 ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా బ్రేక్ దర్శనం విడుదలవుతాయి. అలాగే జనవరి 23 మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా దర్శన టికెట్లు విడుదలవుతాయి. జనవరి 24వ తారీఖున 300 రూపాయల దర్శన టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అలాగే జనవరి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్కి సంబంధించి విడుదలవుతాయి. ఇదన్నీ కన్ఫర్మ్, ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఏమైనా మార్పులు ఉంటే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో నేను ఈ డీటెయిల్స్ అంతా కూడా మీకు కమెంట్ సెక్షన్లో పెడతాను, మీరు తీసుకోండి. మీకు ఒక ఐడియా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇవి ఏప్రిల్ నెలకు సంబంధించి దర్శనము. అలాగే మార్చ్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చాయండి. మీరు దానికి సంబంధించి డీటెయిల్ వీడియో కావాలి అంటే ఇవాళ ఈవినింగ్ నేను చేస్తాను. అలాగే భక్తులు అడిగిన కొంతమంది ప్రశ్నలకు నేను సమాధానం నా వంతు ప్రయత్నంగా నేను చెప్తానండి. ఒకళ్ళు అడిగారు ఏమని, చిరంజీవి గారు అడిగారు, హాయ్ మేడం, ఏపీ ఎస్ఆర్టీసీ ద్వారా 300 టికెట్స్ బుక్ చేసుకున్నాము. టికెట్లో క్లియర్గా కంపల్సరీ ట్రావెల్ చేయాలని ఉంది, కన్ఫామ్గా చేయాలా అని అడిగారు. సో ఏపీ ఎస్ఆర్టీసీ ద్వారా 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటే మీకు టీటీడీ టికెట్ అనేది వస్తుంది. కానీ ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకున్నా, మీరు ఒకవేళ అది క్యాన్సిల్ చేసుకున్న టీటీడీ దర్శన టికెట్ అనేది ఎప్పుడు క్యాన్సిల్ అవ్వదు. ఒక్కసారి టీటీడీ యాజమాన్యంకి మనం డబ్బులు పే చేసాము అంటే అది రిఫండ్ అయితే ఉండదు. సో ఈ విధంగా చూస్తే నేను
టీటీడీ యాజమాన్యం వారి కాల్ సెంటర్కి అడిగినప్పుడు వారు నాకు క్లియర్గా చెప్పడం జరిగింది, బస్సులో ట్రావెల్ చేయకపోయినా పర్వాలేదు కానీ దర్శనం టికెట్ అయితే క్యాన్సిల్ అవ్వదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదని వారు చెప్పారు. అలాగే శ్రీనివాస్ గారు అడిగారు, దివ్య దర్శనానికి టోకెన్ లొకేషన్ టెల్ మీ మేడం అని అడిగారు. అలిపిరి నడక మార్గంలో వెళ్లే వాళ్ళకైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారండి. అలాగే శ్రీవారి నడక మార్గంలో వెళ్లే వాళ్ళకైతే మధ్యలో ఇస్తారండి. నేను చాలా మంది ప్రశ్నలకి ఆల్రెడీ సమాధానం చెప్పేశాను. సో మీకు ఇక్కడ చెప్పడానికి అడిగిన వాళ్ళకు కూడా నేను ఈరోజు ఉదయమే చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఏవైనా డౌట్లు ఉంటే దయచేసి నన్ను అడగండి. నేను కొన్ని వందల కమెంట్లకి రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇంకొక ఆయన అడిగారు, మంజునాథ్ గారు 13th ఎస్ఎస్డి టోకెన్స్ దొరుకుతాయా మేడం అన్నారు. తప్పకుండా దొరుకుతాయండి. తెల్లవారుజామున ఉదయానికే వారు టికెట్లు అనేది రిలీజ్ చేస్తారు. ఉదయం 4 గంటలకి మీరు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో ఉంటే తప్పకుండా మీకు టికెట్లు దొరుకుతాయి. నేను నిన్న రాత్రి దాదాపు ఒక 40-50 మంది కామెంట్లకైతే సమాధానం చెప్పా. సో మీకేమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను ఇక్కడ అడగండి, నేను మీ అందరికీ కూడా సమాధానం చెప్తాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల అప్డేట్స్. మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.